హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మీ పద్మజ వెల్నాటి. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ఒక్కసారి నా స్టైల్లో చేయండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. దీనికోసం మామిడికాయలను తెప్పించేసి బాగా కడిగి ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేశాను. కెమికల్స్ అదంతా పోయే వరకు కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది పప్పు నూనె కాచి చల్లారబెట్టుకుంటున్నాను. వెల్లుల్లికి ఆయిల్ పూసి ఎండలో పెట్టుకుంటే పైన పొట్టు ఊరకనే తేలిక ఊడొస్తుంది. ఇదిగోండి, మామిడికాయలని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే తొడాలు తీయండి. ఈలోపు మెంతుల్ని కొంచెం దూరగా వేయించి పెట్టేసుకుంటున్నాను. వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. ఆవాల్ని మాత్రం ఒక్క సెగ తగిలే వరకు వేయించేసి చల్లారిన తర్వాత పొడి పట్టాలి. ఎక్కువ వేయించొద్దు ఆవాల్ని. ఇదిగోండి మా పచ్చడి ప్రిపరేషను. దీనికోసం నూనె మాత్రం బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి ప్రిపరేషన్ పెట్టండి. ఇదిగోండి, పచ్చడికి ఇది 2 కేజీల పచ్చడి, కేజీ నూనె అనమాట. అది బాగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్ని బయట కొట్టించుకొని వచ్చిన తర్వాత ఒక పొడి క్లాత్ వేసుకొని శుభ్రంగా తుడిచేసి టెంక మీద లేయర్ని తీసేసుకొని ఫస్ట్ ఆయిల్లో ముక్కలను వేయండి. ముక్క మెత్తబడకుండా ఉంటుంది. సంవత్సరం అంతా ఉన్నా కూడా బయట పెట్టినా కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. కేజీకి అయితే 1/2 కేజీ లెక్కండి. 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవాల పిండి, సగం గ్లాసు మెంతి పిండి. ఇప్పుడు నేను 2 కేజీలు కాబట్టి కేజీ నూనె పోసాను. అది 1/2 కేజీ గ్లాసు. 2 గ్లాసులు కారము, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు ఆవాల పొడి, 1 గ్లాసు మెంతి పొడి, కల్లుప్పుని పొడి చేసి పెట్టేసుకున్నాను. ఎండబెట్టేసుకొని మిక్సీలో వేసి పొడి చేసేసుకొని ఇదంతా కలిపాను. తెల్లగడ్డ మాత్రం, వెల్లుల్లి మాత్రం ఒక 150 గ్రాములు తెప్పించి సగమేమో కచ్చాబచ్చాగేసి పచ్చట్లో కలిపాను. మంచి ఆరోమా వస్తుంది ఇలా కలిపితే. కొన్ని సగమేమో పైన పొట్టు తీసేసుకొని కలిపి పెట్టుకున్నాను. బాగా పచ్చడిని అంతా కలిపి పెట్టుకోండి. ఇట్లా చేసుకోండి. పోయిన సంవత్సరం నేను మా ఫ్రెండ్ ఒక అక్క ఇలాగే చూపిస్తే ఇలా పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. సంవత్సరంలో ఎప్పుడు తిన్నా కూడా మంచి ఆరోమా వస్తా, కొత్త పచ్చడి తిన్నట్టే ఉంది. అంత కమ్మగా ఉంది. ఒక్కసారి ఇట్లాగా నా స్టైల్లో చేయండి. ఆయిల్ని మాత్రం బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి పెట్టండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందు బాగా కలిపేసి ఒక టప్పర్వేర్ డబ్బాకి ఎత్తి పెట్టాను అనమాట. ఒక 5 రోజులు వరకు ఉంచితే బాగా మాగిద్ది. ప్రతిరోజు మాత్రం బాగా పైకి కిందకి కలదిప్పండి. 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక బేషన్కి వేసేసుకొని బాగా ముక్క మాగింది బాగా కలిపేసేసుకొని ఆయిల్ని మాత్రం కొంచెం పైకి తేలే వరకు ఉంటుంది. 2 కేజీలకి కేజీ నూనె వేస్తే నేను కొంచెం ఆయిల్ వంచాను కలిపేటప్పుడు కింద పడుతుందని. ఇప్పుడు బాగా కలిపేసి దీన్ని ఒక టప్పర్వేర్కి ఎత్తి, జాడీ అంటే ఫ్రిడ్జ్లో పట్టదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్క గట్టిపడకు. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడు తిన్నా కూడా కొత్త పచ్చడి తిన్నట్టే ఉంటుంది. పోయిన సంవత్సరం నేను ఈ స్టైల్లో పెట్టాను. మా వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఇదిగోండి, టేస్ట్ చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి.